రేపటి నిఫ్టీ ఎక్స్పైరీ కోసం గమనించాల్సిన విషయాలు క్లుప్తంగా చూద్దాము. 50 పాయింట్ల వరకు పాజిటివ్ గా ఓపెన్ అయిన నిఫ్టీ ఆల్మోస్ట్ అదే లెవెల్స్ దగ్గర లో ఫామ్ చేస్తూ 24,000 కంటే అబోవ్ లెవెల్స్ లోనే ట్రేడ్ అవుతూ వచ్చింది రేజ్ అంతా కూడాను. మార్నింగ్ అవర్స్ లో బ్యాంకింగ్ స్టాక్స్ లో సెల్లింగ్ వచ్చినప్పటికీ కూడాను ఐటీ స్టాక్స్ లో కాస్త రికవరీ రావడంతో నిఫ్టీ చాలా స్ట్రాంగ్ గెయిన్స్ పోస్ట్ చేయగలిగింది ఈ రోజు ట్రేడింగ్ సెషన్ లో. నిఫ్టీ చివరికి 194 పాయింట్ల అప్పటి 24,092 దగ్గర క్లోజ్ అయితే సెన్సెక్స్ 639 పాయింట్ల అప్పటి 77,303 దగ్గర క్లోజ్ అయింది. వేరేస్ బ్యాంక్ నిఫ్టీ 174 పాయింట్ల అప్పటి 56,264 దగ్గర క్లోజ్ అయింది. ఇక సెక్టార్ వైజ్ పర్ఫార్మెన్స్ చూడాలంటే టోటల్ గా 21 సెక్టార్స్ ట్రేడ్ అయితే 21 సెక్టార్స్ కూడా ఈ రోజు పాజిటివ్ గా ట్రేడ్ అయినాయి. అత్యధికంగా ఫార్మా అండ్ రియాలిటీ స్టాక్స్ పాజిటివ్ గా మూవ్ అయితే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ కూడా ఈ రోజు 2.2% పాజిటివ్ గా మూవ్ అయింది. నిఫ్టీ బ్యాంక్ 0.31% పాజిటివ్ గా మూవ్ అయితే ఫైనాన్షియల్ సెక్టార్ లో స్టాక్స్ ఈ రోజు అండర్ పర్ఫార్మ్ చేసినాయని చెప్పుకోవచ్చు. ఆయిల్ అండ్ గ్యాస్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్ కేర్, మీడియా, ఆల్ అదర్ సెక్టార్స్ ఈ రోజు అవుట్ పర్ఫార్మ్ చేసినాయి. ఇక ఓవరాల్ గా 3,449 స్టాక్స్ ట్రేడ్ అయితే 2,550 స్టాక్స్ అడ్వాన్స్ అయినాయి. 801 స్టాక్ డిక్లైన్ అయినాయి. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో ఈ రోజు 3:1 గా ఉంది. ఇక రేపటి నిఫ్టీ ఎక్స్పైరీకి ఓఈ ప్రొఫైల్ చూడాలంటే 24,000 అండ్ బిలో లెవెల్స్ దగ్గర కాంట్రాక్ట్స్ అధికంగా యాడ్ అయినాయని చెప్పుకోవచ్చు. పుట్ సైడ్, కాల్ సైడ్ చూడాలంటే 24,500 అండ్ అబోవ్ లెవెల్స్ దగ్గర కాల్ సైడ్ కాంట్రాక్ట్స్ ఎక్కువగా యాడ్ అయినాయి. మ్యాక్స్ పెయిన్ 24,100 దగ్గర ఉంటే మాక్సిమం ఓఈ కాల్ సైడ్ 24,500, మాక్సిమం ఓఈ పుట్ సైడ్ 24,000 దగ్గర ఫామ్ అయి ఉంది. పీసీఆర్ 1 గా నమోదైతే ఏటీఎం దగ్గర కాల్ అండ్ పుట్ యాడ్ చేస్తే 186 పాయింట్లుగా వచ్చింది. అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 24,092 నుంచి 190 పాయింట్లు అప్ సైడ్ గానీ 190 పాయింట్లు డౌన్ సైడ్ గానీ అంటే 23,900 నుంచి 24,280 మధ్యలో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది ఓఈ ప్రకారం చూస్తే కనుక. ఇక లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో ఎఫ్ఐఐడిఐ యాక్టివిటీ చూడాలంటే ఎఫ్ఐఐ 8,828 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్ సెల్ చేస్తే డిఐస్ 4,701 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ బై చేయడం చూసాము. ఎఫ్ఐఐ $1 బిలియన్ వరకు లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో ఫ్రైడే సెల్ చేయడం అనేది కాస్త వర్రీ అవ్వదగ్గ ఫ్యాక్టరే. మనం ఇక చార్ట్ ప్రకారం నిఫ్టీకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడాలంటే సపోర్ట్ 23,810 అంటే ఆల్మోస్ట్ 280 పాయింట్లు డౌన్ సైడ్ మనం సపోర్ట్ తీసుకోవడం జరిగింది. కాకపోతే ఇది మంత్ ఎండ్, ఏప్రిల్ మంత్ ట్రేడింగ్ అనేది చాలా వాలటైల్ గా జరిగింది. ఈ వాలటైల్ గా జరిగిన మంత్ లో క్లోజింగ్ డే కూడాను కాస్త హై వాలటిలిటీ ఉండే అవకాశం ఉంది. కాబట్టి 280 పాయింట్లు డౌన్ సైడ్ 23,810 దగ్గర సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. అదే రెసిస్టెన్స్ చూడాలంటే 24,340 అంటే ఇక్కడ నుంచి 150 పాయింట్లు అది క్రాస్ చేసి అప్ సైడ్ మూవ్ అయితే కనుక 24,450 అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. సో 23,810 నుంచి 24,340 మంత్లీ ఎక్స్పైరీ రోజున ట్రేడింగ్ మాత్రము చాలా కేర్ఫుల్ గా చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ ద వీడియో and subscribe the channel for daily content.